అతి త్వరలో మీ అబ్బాయికి ప్రణవికి పెళ్లి చేయబోతున్నాను. అవునా? నిజమా? ఎంతసేపట్లో వస్తున్నాడు? సరే సరే అయితే. ఎవరు దాక్షాయని ఫోన్లో? ఊర్మిళ అండి. ఊర్మిళ అన్నమాట ప్రకారమే నా కొడుకుని నా దగ్గరకు తీసుకొస్తుందండి. ఎన్నో రోజుల తర్వాత నా కొడుకు నేను చూడబోతున్నాను. ఇప్పటికైనా వాడు నన్ను అమ్మ అని పిలిస్తే వినాలనుంది. ఇదిగో ఆ భగవంతుడు నా మొర ఆలకించాడు. ఇప్పటికీ మళ్ళీ నా కొడుకు నాకు దగ్గర చేస్తున్నాడు. నాన్న హరి, ఎలా ఉన్నావురా? ఎంతకాలం అయిందిరా నిన్ను చూసి. అమ్మా, పసివాడే కాపాడే పైవాడు, పైవాడు పసివాడే పసివాడే కాదా అమ్మ యశోదమ్మకి. ఎన్ని నాళ్ళకి కన్నయ్యకై వేచి కలలు కన్న తల్లి కళ్ళకి మాట కూడా చెప్పకుండా మాయమై ఆటకి మనసు మరలి వచ్చే మురళి సొంత గూటికి. నాన్న, నన్ను క్షమించమ్మా. నువ్వే నన్ను కన్న తల్లివని తెలియక నిన్ను అనరాని మాటలు అన్నాను. నీ ప్రేమని గుర్తించలేక, మిమ్మల్ని మీ ప్రేమని గుర్తించలేక, మీరు డబ్బు కోసం ప్రేమను నటిస్తున్నారని నా నోటికి ఏదొస్తే అది మాట్లాడాను. మీరిద్దరూ నన్ను క్షమించండి. వద్దు హరి, ఇదిగో మళ్ళీ నా జీవితంలో ఇలాంటి రోజు వస్తుందని అనుకోలేదురా. బాధపడకండమ్మా. మీరే నా అమ్మా నాన్నలని నాకిప్పుడే తెలిసింది కదా. మీ ఇద్దరూ నన్ను క్షమించాలి. మీరందరూ క్షమించాల్సింది నన్ను. దాక్షాయిని గారు, భద్రాచలం గారు, మీరు నన్ను క్షమించాలి. మీరు హరి అమ్మా నాన్నలవని చెప్పి హాస్పిటల్కి వచ్చేలోపే అమ్మా నాన్నలము అని 2-3 జంటలు అలాగే వచ్చారు. పైగా యశోద కూడా. మీరు యశోద కలిసి నాటకం ఆడుతున్నారేమోనని అపార్థం చేసుకున్నాను. కానీ పోలీసులు ఎంక్వైరీ చేస్తే నిజమైన అమ్మా నాన్నలు మీరే అని నిర్ధారించిన తర్వాత మాకు నిజం తెలిసింది. హరి మీతో అంత కఠినంగా ప్రవర్తించడానికి కారణం కూడా నేనే.
నేనే ఎవరిని నమ్మొద్దు అని చెప్పాను, ఆఖరికి తన నీడతో సహా. హరి నన్ను నమ్మి మీకు దూరమయ్యాడు. హరి ప్రణవిలు ఇద్దరు ప్రేమించుకున్నారు. వాళ్ళ ప్రేమని మీరు అంగీకారం తెలిపి అతి త్వరలో వీళ్ళ పెళ్లి చేయాలి. నేనైతే ఇప్పటికే వీళ్ళిద్దరు పెళ్లి చేయడానికి ముహూర్తాలు కూడా పెట్టించేశాను. కన్నవాళ్లుగా మీరొచ్చి హరి ప్రణవిల జంటని ఆశీర్వదించాలి. ఇప్పుడు నాకు అర్థమైంది ఊర్మిళ, నీ నాటకం ఏంటో. హరి యశోదాలు జీవితంలో మళ్ళీ కలవకుండా నువ్వు ప్లాన్ చేసి ప్రణవిని మధ్యలో తీసుకొచ్చి వాళ్ళిద్దరినీ విడగొడుతున్నావు. యశోదా హరి కలిస్తే నీకెక్కడ శుభం కార్డు వేస్తారో అన్న భయంతో ఒక్కస్తో నువ్వు ఇదంతా చేస్తున్నావని అర్థమైంది. మా ఇంట్లో వాళ్ళందర్నీ నేను ఒప్పించుకుంటానత్తయ్యా. మీకు నేనంటే ఇష్టమే కదా. అదేంటి ప్రణవి అలా అడుగుతున్నావు? దాక్షాయిని గారికి వాళ్ళ ఆయన గారికి వాళ్ళ అబ్బాయి అంటే ఎంత పిచ్చి ప్రేమో మనం హాస్పిటల్లోనే చూడలేదా? మన ఇంట్లో చూడలేదా? హరి ప్రేమిస్తున్నాను అంటే ఎందుకు కాదంటారు చెప్పు? వాళ్ళ చేతుల మీదుగానే మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది. సరేనండి, మేం వెళ్తున్నాము. అసలే పెళ్లి ఏర్పాట్లు అవి చూసుకోవాలి. హరి పద వెళ్దాం. నాన్న హరి, నువ్వు మాతోనే ఉండొచ్చు కదరా. కుదరదు దాక్షాయిని గారు. హరిని ఇప్పుడిక్కడ ఉంచడం అంత మంచిది కాదు. ఆ యశోద మళ్ళీ వచ్చినా వస్తుంది కదా. అంతేకాకుండా హరిని మీ ఇంటికి పంపించేటప్పుడు ప్రణవితో పాటు మీ ఇంటికి పంపిస్తాను కాబట్టి ఇప్పుడు నాతో పాటు హరిని ప్రణవిని తీసుకెళ్తున్నాను. హరి, ఇప్పటి వరకు నా మాట విన్నావు. మీ పెళ్ళయ్యేంత వరకు నా మాట విను. అంతా మంచే జరుగుతుంది. నువ్విక్కడే ఉంటే ఆ యశోద వచ్చి లేనిపోని ప్రాబ్లమ్స్ అన్నీ క్రియేట్ చేస్తుంది. నా మాట విను. అమ్మా, నాన్న, వెళ్ళొస్తాను. పద. ఇంతకీ హరికి పెళ్లి చేయబోతున్నట్టు హరి పేరెంట్స్కి చెప్పారా అత్తయ్య? చెప్పాను సంజయ్. వాళ్ళ అమ్మా నాన్న లేకుండా హరి పెళ్ళెలా చేస్తాను చెప్పు? నిన్నటి వరకు వాళ్ళని హరి వాళ్ళ అమ్మానాన్నలు కాదని చెప్పింది. అలాగే వాళ్ళ ఇంటికొస్తే మెడపట్టుకుని బయటికి గెంటేసింది. హరి యశోదలు ప్రేమించుకోలేదు అని, యశోద అబద్ధాలు ఆడుతుందని, ఇవన్నీ చెప్పింది కేవలం మాకోసమేనని, మాకు బిడ్డ దూరం కాకూడదని చెప్పానని మీరన్నారు. మరిప్పుడేంటత్తయ్య? ఉన్నట్టుండి హరి ప్రణవికి పెళ్లి కుదిరించి దాక్షాయిని భద్రాచలం హరి వాళ్ళ అమ్మానాన్నలు అంటున్నారు. ఇలా మీరు క్షణాల్లో జీవితాల్ని తారుమారు చేస్తున్నారేంటి? అసలు అలా ఎలా చేయగలుగుతున్నారు? ఇప్పుడు ఇదంతా చేసేది ఎవరికోసం? ఇది కూడా మాకోసమేనా?
జరిగేవన్నీ చూస్తుంటే నాకు పిచ్చెక్కిపోతుంది. అలాంటిది హరి ఎలా తట్టుకుంటున్నాడో నాకైతే అర్థం కావట్లేదు. మీరు దాక్షాయిని భద్రాచలాన్ని హరి వాళ్ళ అమ్మానాన్నలు కాదని చెప్పగా హరి నమ్మాడు. అలాగే ఇప్పుడు వాళ్ళే అమ్మానాన్నలు అంటే హరి ఎలా నమ్ముతాడు? అసలు ఇంత జరుగుతుంటే దాక్షాయిని భద్రాచలంలో ఎందుకు మిమ్మల్ని ఏమీ అంటం లేదు? ప్రణవితో హరి పెళ్లి చేస్తున్నానని చెబితే వాళ్ళెలా ఒప్పుకున్నారు? ఎందుకు ఒప్పుకున్నారు? వాళ్ళు ఎప్పటినుండో యశోద తన కోడలని నమ్ముతున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ మనసెందుకు మార్చుకున్నారు? వాళ్ళు మార్చుకున్నారా లేకపోతే మీరే మార్చేశారా? భయంగా ఉంది అత్తయ్య. మీరు చేసే పనులు తలుచుకుంటుంటే చాలా భయంగా ఉంది. మా ఆనందాల కోసం మీరు ఇంతమంది జీవితాలతో ఆడుకుంటున్నారంటే నేను భరించలేకపోతున్నాను. మనసు చంపుకొని బ్రతకలేకపోతున్నాను. మీరు చేసింది తప్పు అని మీ కూతురికి తెలిసినా మీ కూతురు మీతో చెప్పలేకపోతుందేమో కానీ నేను మాత్రం చెప్తున్నాను అత్తయ్య, మీరు చేస్తుంది 100కి 100 పాళ్ళు తప్పే. సంజయ్, మళ్ళీ మొదటికి రాకు. నేను మీకు చెప్తున్నాను కదా, ఇదంతా నేను చేస్తోంది పాప కోసమే. లేదంటే నాకేం అవసరం చెప్పు? అత్తయ్య, మీ అవసరాలేంటో మీ ఆలోచనలేంటో మాకెలా తెలుస్తాయి? మీ ఆలోచనల్ని కనీసం మేము అందుకోలేమని నాకు ఈ మధ్య అర్థమవుతుంది. మీరు మనసులో ఒకటి అనుకుని పైకి మరొకటి చేస్తూ లాభం ఇంకోలా కావాలని కోరుకుంటున్నారు. నీరజ, మీ అమ్మ చేస్తుంది తప్పు అని నీకు అనిపిస్తే తప్పు అని చెప్పు. లేదు అంటే ఇలాగే మౌనంగా ఉండిపో. ఈ సంజయ్ మెల్లమెల్లగా నీరజ మనసు కూడా మార్చేస్తున్నాడు. ఏదో ఒకటి చెయ్యాలి. ఏంటి నీరజ, నువ్వు కూడా మీ ఆయనలాగా నాన్న మాటలంటావా? అను, పర్వాలేదు, పడటానికి నేను సిద్ధంగానే ఉన్నాను. ఈ మధ్య ఎందుకో తెలీదు, మీ ఆయనకి నా మీద అనుమానాలు ఎక్కువైపోతున్నాయి. మాట్లాడు నీరజ, మాట్లాడవేంటి? ఏం చెప్పాలో ఎలా చెప్పాలో నాకు ఏం తెలియటం లేదమ్మా. నాకు కొంచెం టైం కావాలి. యశోదకు విషయం చెప్దామని రమ్మని చెప్పాను. ఈ దాక్షాయని గుడికి వెళ్తానని ఇంకా వెళ్లకుండా ఇంట్లోనే ఉంది. దాక్షాయని, దాక్షాయని, దేవుడి దగ్గరికి వెళ్ళి శుభలాకి పెట్టి వస్తానని చెప్పావు కదా, ఇంకా బయలుదేరవేంటి? వెళ్దామండి, అన్నీ రెడీ చేసుకున్నాను. 2 మినిట్స్లో బయలుదేరదాం. మావయ్య, ఏంటి రమ్మన్నారు? హరికి ప్రణవికి పెళ్లి చేయబోతున్నామనే విషయాన్ని యశోదకి చెప్పడానికే పిలిచినట్టున్నారు. ఏమండి, ముందిలా రండి. ఏంటండి, ఆ యశోదను ఎందుకు రమ్మన్నారు? ఇదిగో నిజం చెప్పండి. హరికి ప్రణవికి పెళ్లి చేస్తున్నామన్న విషయం తనకి చెప్పడానికే రమ్మన్నారు కదా మీరు? అది అది ఇదిగో, నాతో అబద్ధం చెప్పాలని చూడకండి. దాక్షాయని, ఒకే ఒక్కసారి వాళ్ళ ప్రేమ గురించి ఆలోచించు. ఆగండి, ప్రేమ ప్రేమ అంటున్నారు. మీకు మీ కొడుకు ప్రేమ బతకడం కావాలా? లేకపోతే మీ కొడుకు ప్రాణాలతో ఉండడం కావాలా? ఇదే ఆ ఊరిమిళ మనల్ని అడిగిన ప్రశ్న. అదే ప్రశ్న నేను మిమ్మల్ని అడుగుతున్నాను. నేను రియలైజ్ అయ్యాను, నాకు నా కొడుకు తప్ప ఇంకెవ్వరూ అవసరం లేదని.
మీరు అలాగే డిసైడ్ అవ్వండి. హ, ప్రణవితో హరికి పెళ్ళవుతున్న విషయాన్ని యశోదకు చెప్పారనుకోండి, నేను చచ్చినంతొట్టే. నేను నా కొడుకు భవిష్యత్తు, నా కొడుకు జీవితం బావుండాలని నిర్ణయించుకునే నేను తప్పుడు దానిలాగా మిగిలిపోయిన పర్వాలేదు అనుకుని హరికి అబద్ధం చెప్పాను. మీరు మాత్రం సత్య హరిశ్చంద్రుల్లా మారిపోయి నిజాలు చెప్పి నా కొడుకు జీవితాన్ని మళ్ళీ నరకంలో పడేస్తే మాత్రం ఆ క్షణమే నేను మీకు దక్కను. ఇది నేను మీకు బెదిరించడానికి చెప్పడం లేదు. నా గురించి మీకు బాగా తెలుసు. నేను ఏదనుకుంటే అది చేసి తీరతాను. మర్యాదగా ఆ యశోదకి ఏదో ఒకటి చెప్పి ముందిక్కడి నుంచి పంపించేసేయండి. ఎలా ఉన్నావు యశోద? ఈ మాట అడగడానికే రమ్మన్నారా మావయ్య? అవును యశోద, అందుకే రమ్మన్నాను. మీరు తలదించుకున్నప్పుడే మీరు మాట్లాడిన మాటలు వేరని, మీరు మాట్లాడాలి అనుకున్నది వేరని అర్థం అవుతుందిలే మావయ్య. కానీ ఒకటి మాత్రం నిజం, జీవితంలో ఎన్నోసార్లు నేను మోసపోతూనే వచ్చాను. ఎవరిని నేను గుడ్డిగా నమ్మితే వాళ్ళు నన్ను మోసం చేస్తూనే వచ్చారు. ఇప్పుడు వాళ్ళల్లో మీరు కూడా జాయిన్ అయ్యారని తెలిసాక నా మనసు ముక్కలైపోయింది. ఇప్పుడు నా పరిస్థితి ఎలా ఉందంటే నేను కనీసం నా నీడని కూడా నమ్మలేని స్థితికి వచ్చేశాను. బాగుంది మావయ్య, నేనెలా ఉన్నానో అడగడానికి పిలిపించారన్నమాట. అవును, ఈయనకి పని పాట లేక నువ్వెలా ఉన్నావో తెలుసుకుందామని నిన్ను పిలిపించారు. అందుకాక ఇంకెందుకు పిలుస్తారు? నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని పిలుస్తారా ఏంటి? ఇదిగో, నీ జీవితంలో ఇక నా కొడుకు లేడన్నది నువ్వు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం. ఇంకొక విషయం ఏంటంటే, మా ఆయన పిలిచినా నా కొడుకు పిలిచినా మళ్ళీ నువ్వు నా ఇంటి గడప తొక్కకూడదు. అర్థమవుతుందా? బయలుదేరు. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. ఎడారిలో కోయిలా ఏది నీ పాట, తుఫానులో దీపమై మిగిలావి పూట. చుట్టూర సముద్రం మా ఆయన పిలిచినా నా కొడుకు పిలిచినా మళ్ళీ నువ్వు నా ఇంటి గడప తొక్కకూడదు. వల్లే ఏమైపోతావు, నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని పిలుస్తారా ఏంటి? నీ పాట తుఫానులో దీపమై మిగిలావి పూట. అయ్యో, ఊరుకో నాన్నా, ఊరుకో, ఏడవకో, ఊరుకో. ఏమైంది నిర్జా? ఏమనండి తెలీదు, ఉన్న
ఉన్నట్టుండి మళ్ళీ సడన్ గా ఏడవటం మొదలుపెట్టింది. ఏది పాప నెటివు? ఊరుకోనన్నా, ఊరుకో. ఊరుకోమ్మా, బంగారం, నా బంగారం కదూ. ఏమైంది నీరజ? పాప ఎందుకు ఏడుస్తోంది? ఏమోనమ్మా, ఉన్నట్టుండి నిద్రలు లేచి ఏడుస్తోంది. ఎంత ఆడించినా జోలు పాడినా కూడా పాప ఏడు పాపడం లేదు. సంజయ్, పాప నీటివ్వు. ఓ నాన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? అరే రే 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 రే, ఏం కావాలమ్మా? ఓ చుచ్చు చుచ్చు, ఏం కావాలి? నీరజ, పాప ఏడు పాపాలంటే మనం చేయాల్సింది ఒకే ఒక్క పనే. ఏంటి సంజయ్? యశోద. ఒకవేళ పాపని యశోదకి ఇవ్వాల్సిన పరిస్థితి వస్తే ఖచ్చితంగా యశోదకి ఇచ్చేస్తాం. అత్తయ్య, పాపని యశోదకి ఇవ్వండి.